అంటే ఆమె భయం ఏం తెలుసా, ఆమె తప్పు లేదు, ఎందుకు ఇట్లా అయిందో ఎందుకు చేస్తారు. ఆ తల్లిదండ్రులు చెప్తారు, నానా ఇన్ని రోజులు మాతోటి ఎలా ఉన్నావు, అంతకు 100 రెట్లు అత్తమామ సేవ చేయి, వాళ్ళ గౌరవమి, ఆ ఇంటి గౌరవాన్ని కాపాడు అంటే ఆ చిన్న పిల్ల ఇంటికి వెళ్ళి మనం ఆమె మొత్తంలో నవ్వు వచ్చింది. ఆ వరుడు నేనున్నా అని ధైర్యం చెప్పొచ్చు కదా, చెప్పడు, చెప్పడు, ఎవరు నమ్మదు. ఎందుకోసం అంటే మళ్ళీ అమ్మని చూసి గుర్తుందేమో ఇంత అనుభూతుడు. ఆ టైంలో ఆ కారు ఎక్కిన తర్వాత మొదటిసారి అత్తగారింట్లోకి వెళితే 0 నుంచి జీవితం ఆరంభం, 0 నుంచి జీవితం ఆరంభం, మళ్ళీ 0 నుంచే జీవితం. మొదటిసారి అడుగు పెడితే పక్కోలి వచ్చిందా అర్థమైందా మీకు? వచ్చిందా? ముందెవరు స్టార్ట్ చేస్తారు చెప్పన్నా? అత్య ముందని గ్రహించి అలర్ట్ అయిపోయి ఆ ఫస్ట్ టైం అత్తగారింట్లో అడుగు పెడతాడు. అత్తగారిల్లు చూడదు అప్పటి వరకు. అత్తగారు ఊరు తెలియదు, ఇల్లు ఎట్లుంటుందో తెలియదు, ఈమెకి ఇచ్చే రూమ్ ఎట్లుంటుందో తెలియదు, ఏం తెలియదు, వాడు ఎట్లుంటాడో తెలియదు, నిన్నదాకా ఏం చేసిండో తెలియదు, మంచోడా లంగన లభంగన లొచ్చన ఏందో తెలియదు. నా నాన్న నా కోసము చేసినటువంటి కళ్యాణము నా మంచి కోరి చేస్తారు అన్న భావనతోటి వాని చేయి పట్టుకొని నడుచుకుంటూ చిటికనేలు అయ్యగారు ఉందని చెప్తారు. చిటికనేలు పట్టుకొని అలా చేసింది తెలుసా, నాకు ప్రతి గ్రామము నుంచి ఒక బియ్యమిత్తైనా ఒక పండైనా కావాలని కోరుకున్నాడు. కాబట్టి ఈరోజు భారతదేశములో ఉన్నటువంటి అన్ని జిల్లాలు అన్ని గ్రామాల నుంచి ఒక్కొక్కరు 1 రూపాయి సమర్పించారమ్మా. ఏంటి నేల, ఎన్నో అద్భుతమైనటువంటి వనమూలికలు, ఇక్కడ ఎన్నో అద్భుతాలు. అటువంటి పుట్టిన నేలలో సీతమ్మ తల్లి పుట్టాలని ఎందరో కోరుకున్నారు. అందుకే ఇంటికి 1 ఆడపిల్ల పుట్టాలి. ఆ ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ తల్లి అలా అల్లారుముద్దుగా పెంచుకుంటూ పోయి ఆ తల్లిదండ్రులు ఏడుస్తారు చూడాలి. వద్దన్న కంటికి నీళ్లు ఇట్లా బిందెలలాగా తెలిసి చెప్పే మాట సత్యం. కూతురు కన్యాదానం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అలిగిందంట, ఉనికి దండం పెట్టి భారతదేశం జోలికి రాకుండా తను మరణించే దానికంటే ముందు డైరీలో ఒకటి రాసుకుంటూ పోయినట్టు. ఏమని రాసిందో తెలుసా? ఆయన చనిపోయేటప్పుడు ఆయన కొన్ని మతాల వారు శివపీఠికలో పెడతారు, కానీ భారతదేశం జోలికి పోలే. ఎందుకు పోలేదంటే దేవతలు పుట్టిన నేల, రాముడు పుట్టలేదా? ఈరోజు నువ్వు బ్రతికుండంగా రామాలయం ఓపెనింగ్ అయితే లేదు. ఎన్ని జన్మలు 600 సంవత్సరాల మన తాతలు వెళ్ళిపోయిండ్రు, మన తండ్రులు వెళ్ళిపోయిండ్రు. వాళ్ళు చూడలేని వాళ్ళ పుణ్యము వలన మనము బ్రతికున్నప్పుడు ఆ అయోధ్య రామ మందిరం మనం చూస్తున్నాం. అది ధర్మం, అది జ్ఞాపకం పెట్టుకున్నాం. మామూలు విషయం కాదు. అన్ని మర్చిపోయి పెద్ద గురువు ఏమో జరుగుతుంది అక్కడ, ఉన్నదంతా ఇక్కడే ఉన్నట్టుంది అంటే అంత నమ్మకం అంటే పిచ్చిగా నమ్మేస్తారు మీరు. విశ్వాసం, నమ్మకం, అదే హిందూ ధర్మం. ఆ కొన్నిట్ల మోసపోతాం. హిందూ ధర్మం, హైందవ ధర్మం, సనాతన ధర్మం నడిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ జాగ్రత్తగా ఉండాలి. మన మధ్యలో చాలా మంది వచ్చారు, ఇప్పటికే వచ్చి ఇలా వస్తున్నారు అలా పోతున్నారు. రా, ఎంతమంది అయినా రా అని పిలవాలి. ఎన్ని మతాలు వచ్చినా ఎంతమంది వచ్చినా హిందూ ధర్మం, సనాతన ధర్మం, హైందవ ధర్మం, ఎన్నో దేశాలు వచ్చి ఈ మట్టికి ముట్టి దండం పెట్టి పోతాయి. ఈ మట్టి అందరికి తెలుసు, అలెగ్జాండర్ అసంటోడే ప్రపంచ దేశాలు అన్నీ జయించిండట. అన్నీ జయించిన మిగిలింది ఒకటే ఇండియా, భారతదేశం. ఇన్ని ప్రపంచ దేశాలు 190 దేశాలు గెలిచి, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. కానీ ఆ కూతురును చిన్ననాటి నుంచి అమ్మ అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. అసలు కూతురును ఎంత మంచిగా చూసినా కూతురుకు తల్లి అంటే ఇష్టం ఉండదు, తండ్రి అంటేనే ఇష్టం ఉంటుంది. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అబ్బా ఏం కొడుతుందో సత్తా అల్లారు ముద్దలు చేసి జాబిల్లి రావే
అనుకుంటూ ముద్దరు చూపించి పెడుతున్నా కూడా నాన్న రాగానే ఆ పట్ట కొరతల శిల్పా ఎత్తుకొని బంగారు తల్లి అని అంత ప్రేమ. ఎంతమంది కూతుర్లున్నా నాన్న అంటేనే ఎక్కువ ప్రేమ. ఎందు గురించి అంటే మీరు చేసే పూజలు మామూలుగా కావు. ఒక పుట్టకు మొక్కుతారు, ఒక గుట్టకు మొక్కుతారు, ఒక రాయికి మొక్కుతారు, ఒక రప్పకు మొక్కుతారు, ఒక చెట్టుకు మొక్కుతారు, దేనికైనా. ఇప్పుడు నేను ఇంత పెద్ద వ్యవస్థ చేస్తున్నాం కదా, ఓ రాయి ఒకరు కోరుకోవాలి. ఆ ఆడకూతురు పుట్టిన తర్వాత ఇటువంటి రికార్డ్ చేయి, పిచ్చి పిచ్చి రికార్డ్ చేస్తాను. ఏది నీ భార్య ఎక్కడ ఉంది, ఏడుంది, చేయలేవటం. ఒక ఆడకూతురు మనము కన్న తర్వాత పుడితే అమ్మాయి ఖచ్చితంగా పుట్టాలని దండం పెట్టుకోవాలి. 5 కొడుకులున్న ఇంటికి ఒక్క ఆడకూతురు ఉండాలని ప్రతి స్త్రీ ఎవరన్నా ఉండాలి. మేరో మహేంద్ర కానీ నీ అదృష్టము ఈ రోజులల్లా ఒక ఆడపిల్ల. 1 నిమిషం టైం చేయండి నవీన్ సింహ గారు. అందరు దండం పెట్టుకోండి. జాగ్రత్త అమ్మా, అందరు దండం పెట్టుకోండి అమ్మా. శుభం జరగాలని, మనస్ఫూర్తిగా అందరి కుటుంబాలు బాగుండాలని. నిన్న శోభాయాత్ర మీరు రాలేదు పండితులు. మీ ఆయన మంచోడమ్మా, ఆయన ఊరంతా గురుస్వామి గురుస్వామి అని పిలుస్తా. నువ్వు ఏమనుకుంటున్నావు? ఒక ఇసుక పోస్తే రాల, ఇసుక వేస్తే రాలని జనాలు. శ్రీ రఘునాయకస్య జనకం వేదాదికం మంగళం ఆసన్నమైంది. మళ్ళీ మధ్యలో 2 నిమిషాలు తీసుకున్నాం. పండితులు పొద్దున కష్టపడ్డాం కాబట్టి మళ్ళీ పండుకోవాలి, పొద్దున్న లేవాలి. పండుకున్నా నిద్ర వస్తలేదమ్మా. ఎందుకంటే ఈ కొండ, ఈ దేవాలయ దీపం వెలిగిస్తాను. అది మీ బంధువులు ఉండొద్దు, మీ మిత్రులు ఉండొద్దు, రికమెండేషన్లు ఉండొద్దు. ఇందులో ఏమి మీరు కుట్రలు చేసినా వాళ్ళు, అది కులం లేదు, మతం లేదు, జాతి లేదు, భేదం. తుంగభద్ర సరయు పరమ పవిత్రమైనటువంటి దేశంలో మనం పుట్టాము. అందులో హిందువులుగా పుట్టాము, అందులో సాంప్రదాయాలు పాటిస్తూ పుట్టాము. కష్టమైన సుఖమైన మన ధర్మాన్నే కాపాడుదామనేటువంటి విధానంలో 18 మంది కుటుంబాలు ప్రారంభమవుతాయి. ఇది క్లారిటీగా చెప్తున్నా. 5:45 సంకల్పం స్టార్ట్ అవుతుంది. 6:30 వరకు కుంకుమార్చన అయిపోతుంది. మిగతా కార్యక్రమాలు అలా చేసుకుంటూ శివపార్వతుల కళ్యాణం. చేతికి గాజులు, కాళ్ళకు మట్టెలు, మెడలో మంగళసూత్రము పెట్టుకొని రాకూడదు. ఓ పండు, ఓ పొలము, ఇంటి ముందర కాసిన పువ్వులు ఏది ఉంటుంది తీసుకొని మీరు అలా వచ్చేస్తే మీకు అంతా రెడీ పెట్టేస్తాము. అందరికీ అయ్యప్ప నిర్ణయించుకున్నాడు. మీకు శబరిమల తప్ప ఎన్నో ఏదో జన్మల చేసిన పుణ్యమల మీరు అందరూ అనుకుంటారేమో వచ్చిండు చాలా బాగా చేసిందని. అవన్నీ
మన దరికి చేరకుండా అయ్యప్ప భగవానికి చాలు నమస్కారం చేసుకోండి. అందరి కుటుంబాలలో గ్రహాలన్నీ చక్కగా నిద్రపోతుంటాయి. ఇంకొద్ది క్షణాలలో వాటిపైన కళ్యాణం కాగానే తర్వాత జలాదివాసం చేసిన నీళ్లు పోయేటప్పుడు అందరూ తీసుకెళ్ళండి, కొంచెమైనా సరే తీసుకెళ్ళండి. అవి పిల్లలకు స్నానం చేయించిన పెద్దలు చేసిన ఆ సంతోషంలో ఆనందము మీ కళ్ళల్లో కనబడ్డది కాబట్టి మాకు ఇంకా చెయ్యాలి. అసలు కళ్యాణాలు ముందు అనుకోలేదమ్మా. తెల్లవారుజామున 3-3:30 గంటలకు అప్పుడు నిర్ణయించుకున్న నేను వీళ్ళందరినీ